Hello friends, వెల్కమ్ టు 5th నవంబర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 5th నవంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ as మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు అనేటువంటిది మనమైతే కనుక ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. అండ్ ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి PDF కావాలి అని అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ PDFs అనేటువంటి కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ని మీరు ఎన్రోల్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ ఫ్రీ టు ఎన్రోల్ అండి. ఎన్రోల్ చేసుకున్నట్లయితే కనుక దెన్ యూ కెన్ గెట్ వి విల్ అప్లోడ్ ఆల్ దీస్ పర్టికులర్ నోట్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద PDF అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకి అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఎస్, సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని తీసుకుని మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాము. లెట్ us సీ ద అజెండా ఫస్ట్. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది అజెండా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, villagers in Andhra Pradesh boycott the meeting over uranium exploration. So something related to that of uranium exploration గురించి మనం అయితే కనుక ఇక్కడ డీటెయిల్గా మనం స్టడీ చేద్దాము. సెకండ్ వన్, ఇండియా అండ్ అల్జీరియా సైన్ ఏ ప్యాక్ట్ టు ఎలివేట్ ద డిఫెన్స్ కోఆపరేషన్, ఎన్హాన్స్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్టికల్ దట్ వీ హ్యావ్ టు సీ. Israel tells United Nations that it is severing its ties with the Palestinian Aid Agency. The third important one we have to look into. Indian Air Force MiG-29 fighter crashes near Agra. Pilot ejects to safety. The fourth important one. So the one editorial that we have to see, the big tech's failure, unsafe online spaces for women అనేటువంటి ఆర్టికల్ని మనం చూస్తాము. RBI invites application for the deputy governor's post. So this was a sixth important article. So these are the articles that we will be looking into in the today's Hindu news analysis అండి. But from article number 7 we will handle in the daily night current affairs classes లో మనం అయితే కనుక చూడడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మార్కార్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వైల్డ్ గోట్ in the world in Jammu and Kashmir is battling for survival. That we have to look into. Israel's Iron Beam laser defense system is set for operational readiness. So the next, NAB Mitra application enhancing the safety for the fishermen during the cyclones chudali. Then next one is Global TB Report 2024. Recent ga manaki World Health Organization aithe kanaka publish ayindi, that we are expected to know about. Clear? Yes, let us start the discussion. ఇక్కడ మనకి 7 to 10 ఆర్టికల్స్ నైట్ లైవ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కోర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ UPSC కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక మనకి నడుస్తుంది ఎవ్రీడే at 9:30 PM. సో మీకు లైవ్ క్లాస్ అయితే కనుక కండక్ట్ చేయబడడం జరుగుతుంది. ఈ క్లాస్లో మీకు ఇక్కడ మనం ఆల్రెడీ వీడియోలో హిందూ న్యూస్ అనాలిసిస్ క్యారీ అవుట్ చేసుకుంటున్నాం. హిందూ న్యూస్ పేపర్ కాకుండా ఇంకా మిగిలిన వేరే వెబ్సైట్స్లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్స్ని మనం ఇక్కడ అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, సో అదర్ గవర్నమెంట్ వెబ్సైట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇవి ఇక్కడ నుంచి ఆర్టికల్స్ని మనం పిక్ చేసుకుని ఇక్కడ డిస్కషన్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. అండ్ యూ విల్ బి గివెన్ ద హ్యాండ్ రిటర్న్ నోట్స్ యాజ్ అ PDF సో దట్ యూ కెన్ రివైజ్ ఈజీలీ. ఐడియల్లీ దీనికి ఛార్జ్ వచ్చేసి మనకి 15,000 అండి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. బట్ 7,000 రూపీస్ ఆఫ్ తోటి కేవలం మీకు 8,000 రూపీస్కే మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. అండ్ ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ కాంప్రిహెన్సివ్గా మీకు అయితే కనుక కవర్ అయిపోతుంది. ఎస్ అండి, అండ్ దిస్ ఈస్ అ వెబ్సైట్ దట్ యూ కెన్ విజిట్. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, villagers in Andhra Pradesh boycott the meeting over the uranium exploration. Uranium is very important radioactive or atomic mineral anamata manaki, which has very wide applications. Like first and foremost application is energy production, particularly in nuclear energy lo manamu electricity generation purpose gurinchi ఈ యొక్క యురేనియం ని మనం యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఆటమ్ బాంబ్ మిలిటరీ పర్పస్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఫెర్టిలైజర్స్, ఫాస్ఫేట్లో మనకు ఉంటాయి. రేడియోమెట్రిక్ డేటింగ్ని క్యారీ అవుట్ చేయడానికి ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద ఏజ్ ఆఫ్ ద రాక్స్, సో వీ కెన్ యూజ్ అ యురేనియం. సో యురేనియం హ్యాస్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్. బట్ కానీ మన కంట్రీలో రిజర్వ్స్ అనేటువంటివి చాలా లిమిటెడ్గా మనకైతే కనుక ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి డిస్కషన్ గురించి మనము ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో, పర్టికులర్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి
ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారనేటువంటివి మనం అయితే కనుక చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ యురేనియం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అని అంటే కనుక యురేనియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ or radioactive mineral or a metal, you can say radioactive metal అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ we will identify what are the characteristics of uranium. Once that is clear, then we will go to the application. So once that is done, so then మన కంట్రీలో యురేనియం డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి చూద్దాం. అది అయిపోయాక ప్రపంచంలో ఈ యొక్క యురేనియం డిపాజిట్స్ ఎక్కడున్నాయి అనేటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేద్దాం. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమినరీ పర్స్పెక్టివ్ అండ్ ఈవెన్ మెయిన్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. సో హైలైట్ ద యురేనియం డిపాజిట్స్ ఇన్ ఇండియా, ఎక్కడెక్కడ మనకి ఏ స్టేట్స్లో ఉన్నాయి అనేటువంటి క్వశ్చన్ కూడా మనకి అడుగుతుంటారు. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ లాస్ట్లీ ఫైనల్లీ వీ విల్ కంక్లూడ్ విత్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, అంటే మన కంట్రీలో ఏ యాక్ట్ మనకి యురేనియంకి సంబంధించి మనకి గవర్న్ చేస్తుంది అనేటువంటి వాటిని కూడా మనం చూడడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యురేనియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ మెటల్ అండ్ అన్ అటామిక్ మినరల్. ఇట్ ఈజ్ ఏ వెరీ హార్డ్ అనమాట, విచ్ ఈజ్ వెరీ హార్డ్ ఇన్ నేచర్ అండ్ అలాగే విచ్ ఈజ్ వెరీ malleable అంటారు. Malleable means which can be converted into that of the other shapes, malleable, and even ductile in nature. It is ductile in nature, which can be stretched if at all these things. And మనకి కలర్ వచ్చేసి ఇట్ విల్ బి సమ్వేర్ ఇన్ సిల్వర్ వైట్ కలర్ తోటి మనకైతే కనుక యురేనియం అనేటువంటిది ఉంటుందండి. అండ్ యురేనియం హ్యాస్ వెరీ హై డెన్సిటీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్ విత్ దీస్ పాయింట్స్. యురేనియం హ్యాస్ వెరీ హై డెన్సిటీ అయితే కనుక మనకి ఉంటుంది. యురేనియం యొక్క అప్లికేషన్స్ ఏవేంటి అనేటువంటివి ఒక రెండు మనం మాట్లాడుకుంటే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ యురేనియం గురించి చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటమ్మా, ఎనర్జీ ప్రొడక్షన్కి మనకి యురేనియం అనేటువంటిది ఉపయోగిస్తారు. సో యురేనియం ఇట్ హ్యాస్ టు బి ఎన్రిచ్డ్ ఆఫ్ కోర్స్. సో యురేనియం ఎనర్జీ ప్రొడక్షన్కి అయితే కనుక మనకి ఉపయోగించడం అయితే కనుక జరుగుతుంది. అండ్ మెయిన్లీ బికాజ్ వీఆర్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ స్విచ్చింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద fossil fuel based energy to that of the renewable based energy. So when we are converting into renewable based energy, nuclear energy is something which has a very huge potential, so which can generate the lot of electricity for us. So but మనకి ఏంటి అని అంటే కనుక వేర్ వీ విల్ యూజ్ దిస్ పర్టికులర్ యురేనియంని మనం అయితే కనుక యూజ్ చేయడం అయితే జరుగుతుంది సివిల్ న్యూక్లియర్ పర్పస్ గురించి. అలా కాకుండా ద సేమ్ యురేనియం కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఫర్ మేకింగ్ ద అటామిక్ బాంబ్స్ యాజ్ వెల్. సో ఫర్ మిలిటరీ పర్పస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆటమ్ బాంబ్స్ని తయారు చేయడానికి కూడా మనకి యురేనియంని యూజ్ అయితే కనుక చేస్తారు. సో పర్టికులర్లీ ఇరాన్ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ని మనకి క్యారీ అవుట్ చేస్తూ ఉంటుంది. అంటే యురేనియంని ఇంకా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ద మోర్ ఇట్ ఈస్ ప్యూరిఫైడ్, సో ద మోర్ ఇట్ విల్ బి డేంజరస్. సో ఫర్ ద ఆటమ్ బాంబ్స్ అవి కూడా మనకి తయారు చేయడానికి ఉపయోగించవచ్చు. అండ్ అలాగే యురేనియం మనకి ఫెర్టిలైజర్స్, పర్టికులర్లీ ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్లో కూడా మనం ఏంటంటే సో వీ కెన్ ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ యురేనియం. సో ఫాస్ఫేట్ ఫెర్టిలైజర్స్లో కూడా సో వన్ కెన్ విట్నెస్ ద యురేనియం అనేటువంటిది మనం చూడొచ్చు. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేడియోమెట్రిక్ డేటింగ్ అంటారు, పర్టికులర్లీ టు ఐడెంటిఫై ద ఏజ్ ఆఫ్ రాక్స్. సో ద రేడియోమెట్రిక్ డేటింగ్లో కూడా మనము వీ కెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ యురేనియం వీ కెన్ ఐడెంటిఫై ఇట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అప్లికేషన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద యురేనియం అండ్ దీస్ ఆర్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద యురేనియం. దెన్ అసలు యురేనియం డిపాజిట్స్ మనకి మన కంట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫోకస్ ఆన్ అవర్ కంట్రీ, దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ టు ద ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఎక్కడున్నాయి, మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అనేటువంటి పాయింట్స్ని మనం అయితే కనుక చూద్దామండి. యురేనియం డిపాజిట్స్ మన కంట్రీలో తీసుకుంటే ప్రపంచం మొత్తంలో లైక్ అరౌండ్ 2% ఆఫ్ ద రిజర్వ్స్, యురేనియం రిజర్వ్స్ మనం అయితే కనుక ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అరౌండ్ 2% ఆఫ్ ద వరల్డ్స్ రిజర్వ్స్ 2% ఆఫ్ వరల్డ్స్ యురేనియం రిజర్వ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా. యురేనియం రిజర్వ్స్ are produced by India. So the one important point that you are expected to know. అండ్ మెయిన్లీ మన కంట్రీలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేట్ వచ్చేసి ఏంటి అని అంటే జార్ఖండ్. సో జార్ఖండ్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టేట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద యురేనియం ప్రొడక్షన్ అండి. యురేనియం డిపాజిట్స్ అరౌండ్ 60-70% ఆఫ్ ద యురేనియం డిపాజిట్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్ కాల్డ్ యాజ్ జార్ఖండ్. సో ఇన్ జార్ఖండ్ వీ హ్యావ్ డిఫరెంట్ ఇంపార్టెంట్ యురేనియం మైన్స్ కూడా ఉన్నాయి మనకి, లైక్ జాదూగూడ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సింగ్బమ్,
Jadugoda, Singhbam, then we have the Narva Pahar. So these are the important mines which are located in the Jharkhand. Next one is Batin, etc. రకరకాలటువంటి ప్లేసెస్ మనకి. అండ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ ద వెరీ గుడ్ యురేనియం డిపాజిట్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి మనకి, పర్టికులర్లీ తుమ్మలపల్లి. ఇన్ తుమ్మలపల్లి కడప బేసిన్లో మనకి కూడా మనకి యురేనియం డిపాజిట్స్ అయితే కనుక మనం ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ వీ హ్యావ్ ఇన్ మేఘాలయ ఆల్సో వన్ కెన్ విట్నెస్, అండ్ ఇన్ రాజస్థాన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టేట్స్, మెయిన్లీ మనకి జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్. సో దాట్స్ ద రీజన్ వై నౌ ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ ద యురేనియం ఇన్ ఆంధ్రప్రదేశ్, బికాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో వీ హ్యావ్ ద హ్యూజ్ రిజర్వ్స్ ఆఫ్ ద యురేనియం రిజర్వ్స్ అయితే కనుక మనకి ఉన్నాయి. బట్ దీస్ విలేజర్స్ ఆర్ నౌ దే ఆర్ ప్రొటెస్టింగ్ బ్యాక్, దే ఆర్ బాయ్కాటింగ్. సో దే ఆర్ అగెన్స్ట్ దిస్ ప్లాన్ ఆఫ్ యురేనియం ఎక్స్ప్లోరేషన్ ఇన్ దేర్ పర్టికులర్ స్టేట్. ఎస్, సో వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క విలేజర్స్కి పర్టికులర్లీ మనకి ఈ యొక్క యురేనియంకి సంబంధించి ఇది చేస్తున్నారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ యురేనియం డిపాజిట్స్ ఇన్ ఇండియా మనం తీసుకుంటే. అలా కాకుండా ఇన్ వరల్డ్ తీసుకుంటే కనుక వెన్ యూ ఐడెంటిఫై ద యురేనియం డిపాజిట్స్ ఇన్ వరల్డ్, బికాస్ దిస్ ఆర్టికల్ విల్ డెఫినెట్లీ గివ్ ఎన్ ఆపర్చునిటీ, షుడ్ గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఇప్పుడైతే ఇలాంటి ఆర్టికల్ మనకి న్యూస్లోకి వస్తుందో అసలు యురేనియం డిపాజిట్, యురేనియంకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవేంటి, యురేనియం మన కంట్రీలో ఏ స్టేట్స్లో మనకైతే కనుక ఐడెంటిఫై చేస్తారు, ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇండియా ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, యురేనియంకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ ఏంటి, లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అయిపోతాయండి. అండ్ పర్టికులర్లీ ఇన్ ద వరల్డ్ తీసుకుంటే మనకి కజాకిస్తాన్, ద సెంట్రల్ ఏషియన్ కంట్రీ కజాకిస్తాన్ మనకి అరౌండ్ 42% ఆఫ్ ద వరల్డ్స్ సప్లై, ప్రపంచం మొత్తానికి 42% సప్లై ఆఫ్ యురేనియం ఈజ్ బీయింగ్ డన్ బై దట్ ఆఫ్ ద కజాకిస్తాన్ అండి. సెకండ్ వన్ వచ్చేసి మనకి కెనడా వచ్చేసి మనకి అరౌండ్ ఒక 13% ఆఫ్ ద వరల్డ్స్ సప్లై మనకైతే కనుక కెనడా నుంచి అయితే కనుక వస్తాయి. పర్టికులర్లీ కెనడా నుంచి మనకి ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద అథబాస్కా బేసిన్ అంటారు, అథబాస్కా బేసిన్. So in Athabasca basin, so we can get this particular uranium. Third important ఏంటంటే కనుక we have ఆస్ట్రేలియా నుంచి మనకి అరౌండ్ 12% ఆఫ్ ద యురేనియం రిజర్వ్స్ సప్లై అయితే మనకు ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి ఇన్ ఆస్ట్రేలియాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఒలింపిక్ డ్యామ్ అంటారు, ఒలింపిక్ డ్యామ్ అనేటువంటిది ఒక ప్లేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి రేంజర్ మైన్స్ అంటారు, రేంజర్ మైన్స్. దిస్ ఆర్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి, ఆస్ట్రేలియా నుంచి. సో కెనడా, టాప్ 3 కంట్రీస్ ఎవరెవరు అని అంటే కనుక, సో ద లార్జెస్ట్ వరల్డ్ సప్లై ప్రపంచం మొత్తంలోనే మనకు ఉన్నటువంటిది కజకిస్తాన్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్ అండి. అరౌండ్ ఈవెన్ 42% ఆఫ్ ద వరల్డ్ సప్లై మనకి కజకిస్తాన్ నుంచి వస్తుంది. కెనడా నుంచి వచ్చేసి మనకి అరౌండ్ 13% వస్తుంది. ఆస్ట్రేలియా నుంచి 12% కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఫాలోడ్ బై ద అదర్ కంట్రీస్ లైక్ రష్యా, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాట్ అబౌట్ India is contributing about 2% of the world's reserves. So in total it was 2%. So that's the reason. And మనం ఏంటి అని అంటే కనుక ఏ దేశాల నుంచి ఇండియా ఈజ్ ఇంపోర్టింగ్ దిస్ పర్టికులర్ యురేనియం. సో సిన్స్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ, మనం పర్టికులర్లీ ఏ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము అని అంటే కనుక వీ ఇంపోర్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కజాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామండి. దెన్ వీ ఇంపోర్ట్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియా, అండ్ దెన్ వీ ఫ్రమ్ ద రష్యా. ఈ దేశాల నుంచి మనం ఎక్కువ యురేనియం అనేటువంటి దాన్ని మన దేశంలోకి ఇంపోర్ట్ చేసుకుని వాటిల్లో మనము సివిలియన్ పర్పసెస్కి, సో ద రిమైనింగ్ అప్లికేషన్స్కి మనం యూస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. సో హియర్ అండ్ దాట్స్ ద రీజన్. సో మనకి ఎస్టర్డేస్ క్లాస్లో మీరు చూసినట్లయితే కనుక చబహార్ పోర్ట్ అనేటువంటి దాని గురించి మనం స్టడీ చేసాం. సో చబహార్ పోర్ట్ ఈజ్ బేసికల్లీ దాట్ పోర్ట్ వేర్ ఇండియా ఈజ్ సపోర్టింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ చబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్. సో దట్ వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ద ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ మనం తీసుకుంటే లైక్ కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దే హ్యావ్ హ్యూజ్ న్యాచురల్ రిజర్వ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్ తీసుకుంటే యురేనియం 42
62% ఆఫ్ ద వరల్డ్ సప్లై మనకి కజకిస్తాన్ నుంచే వస్తుంది. సో దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఆస్ట్రేలియా 12% మనకి. సో ద కెనడా తోటి లిటిల్ బిట్ రిలేషన్స్ అనేటువంటివి ఈ మధ్య మనకి స్ట్రెయిన్ అయ్యాయి, బట్ స్టిల్ కెనడా ఆల్సో కంట్రిబ్యూట్స్ అరౌండ్ 13% ఆఫ్ ద యురేనియం రిజర్వ్స్ టు దట్ ఆఫ్ ద వరల్డ్. ఆన్ ద అదర్ సైడ్ ఇండియా హ్యాస్ వెరీ లిమిటెడ్ రిజర్వ్స్ విత్ రెస్పెక్ట్ టు యురేనియం, వేర్ వీ కంట్రిబ్యూట్ జస్ట్ ఓన్లీ 2% మాత్రం మనం కంట్రిబ్యూట్ చేస్తాం. కమింగ్ ఆన్ టు విత్ రెస్పెక్ట్ టు ఇన్ అవర్ కంట్రీ, సో జార్ఖండ్ ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద యురేనియం రిజర్వ్స్ అండి. అరౌండ్ 60-70% మనకి జార్ఖండ్ నుంచే వస్తుంది. జాదూగూడ, సింగూపం, నార్వాపహార్, బాటిన్ ఎక్సెట్రా ఇలాంటి మైన్స్ అన్నీ కూడా మనకి జార్ఖండ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ తుమ్మలపల్లి, కడప బేసిన్ దగ్గర మనకి అయితే కనుక ఉన్నాయి. దెన్ నెక్స్ట్ మేఘాలయ, రాజస్థాన్, ఈవెన్ ఉత్తరప్రదేశ్. సో వేర్ వీ హ్యావ్ ద వెరీ లిమిటెడ్ రిజర్వ్స్ in that respective states. So I hope it is clear. సో నౌ కమింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఈ యొక్క మినరల్స్ గురించి మనకి ఏ యాక్ట్ మనకి రెగ్యులేట్ చేస్తుంది అనేటువంటి వాటిలో మనం చూసుకున్నట్లయితే కనుక ఓకే, విచ్ పర్టికులర్ యాక్ట్ రెగ్యులేట్స్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది మనం చూస్తే మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ డెవలప్మెంట్, మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెగ్యులేషన్ అంటాం అనమాట. మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్, డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెగ్యులేషన్ యాక్ట్ అనేటువంటి ఒక చట్టం ఉందండి. 1957లో మనకి తీసుకుని వచ్చారనమాట ఈ పర్టికులర్ యాక్ట్ని. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. అండ్ వీ హ్యావ్ 2 కేటగిరీస్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ మినరల్స్ అని, మైనర్ మినరల్స్ అని 2 కేటగిరీస్ ఉంటాయి. ఇది మీరు ఏంటి అంటే GS పేపర్ 1, సో ఇండియన్ జోగ్రఫీకి సంబంధించి చదివేటప్పుడు మైన్స్ అండ్ మినరల్స్ గురించి చదివేటప్పుడు ఇవన్నీ కూడా మీరు అక్కడ స్టడీ చేస్తారు. సో మేజర్ మినరల్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్ రిలేటెడ్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్, అండ్ ఇవన్నీ కూడా మనకి మేజర్ మినరల్స్ కేటగిరీలోకి మనకైతే కనుక వస్తాయి. బాక్సైట్ సో ఎక్సెట్రా. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి యురేనియం, ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మేజర్ మినరల్స్. దెన్ ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ ద మైనర్ మినరల్స్. వెన్ వీ టాక్ అబౌట్ మైనర్ మినరల్స్ గురించి మనం చూసినప్పుడు ఎగ్జాంపుల్స్ ఏముంటాయి మనకి? సో ఫర్ ఎగ్జాంపుల్ షేల్, డాలమైట్, ఓకే, సో షేల్, డాలమైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫెల్సైట్ అంటారు, ఫెల్సైట్ ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద మైనర్ మినరల్స్. మేజర్ మినరల్స్ గురించి మనం చూస్తే దీస్ ఆర్ యాక్చువల్లీ రెగ్యులేటెడ్ బై దట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, పర్టికులర్లీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు మనకి రెగ్యులేట్ చేస్తారండి. బట్ మైనర్ మినరల్స్ వచ్చేసి మనకి ఆ యొక్క రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ రెగ్యులేట్. That respective state governments will regulate with respect to minor minerals, with respect to major minerals, Ministry of Mines. But atomic minerals like uranium, they are regulated by the Department of Atomic Minerals, Department of Atomic Energy, Department of Atomic Energy. Yes. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. మేజర్ మినరల్స్ పరిస్థితి ఏంటి, మైనర్ మినరల్ సిచ్యువేషన్ ఏంటి, ఏ పర్టికులర్ యాక్ట్ ఉంది. సో దెన్ వీ టాక్డ్ అబౌట్ ద యురేనియం డిపాజిట్స్ ఏంటి, ఇన్ ఇండియా ఏంటి, ఇన్ ద వరల్డ్ ఏమేమి ఉన్నాయి, అప్లికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్ పర్స్పెక్టివ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో లెట్ us read these important points. With this we'll close this article. So villagers in Andhra Pradesh boycott the meeting with the uranium exploration. In Andhra Pradesh, Kurnool district, villagers from the Kapatrala and as well as the nearby areas, they protested against a proposed uranium exploration in this particular region, thereby demanding the government to halt its plans. So మీ యొక్క ప్లాన్స్ అవి ఏవైతే ఉన్నాయో, యురేనియం ఎక్స్ప్లోరేషన్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా దయచేసి ఆపేయండి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఉండేటువంటి విలేజర్స్ అయితే కనుక మనకి ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారండి. అండ్ అలాగే ద ఫార్మర్స్ అండ్ విలేజర్స్ హ్యావ్ గ్యాదర్డ్ junction in Kurnool district to protest the uranium exploration plans. They even staged a dharna along the Kurnool Ballari road, resulting in the significant traffic disruptions. Their strong opposition, fearing the adverse impacts of their health, environment and as well as agriculture. So because of this particular uranium, it also have the many ill effects అయితే కనుక ఉన్నాయండి, particularly on health మీద, environment మీద and as well as agriculture, particularly if it was mishandled.
సరిగ్గా మనకి హ్యాండిల్ చేయకపోయినా కూడా మనకి ఇట్ కాజెస్ ఏ హ్యూజ్ లాస్ టు దీస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్. సో దట్స్ ద రీజన్ దీస్ విలేజర్స్ ఆర్ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ దీస్ థింగ్స్. సో యురేనియం ఎక్స్ప్లోరేషన్ ఇన్ ఇండియా అండ్ యురేనియం డిపాజిట్స్ మనకి పరిస్థితులు ఎలా ఉన్నాయి. యురేనియం రిజర్వ్స్ ఆర్ మెయిన్లీ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అరౌండ్ 60-70% జార్ఖండ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ కడప బేసిన్ అండ్ ద మేఘాలయ మహాదేక్ బేసిన్. సో మేఘాలయాలో మనకి మహాదేక్ బేసిన్. సో ఆంధ్రప్రదేశ్లో స్పెసిఫిక్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ తుమ్మలపల్లి. This deposit is one of the largest reserves in the world, promising the substantial reserves మనకి తుమ్మలపల్లిలో మనకి అయితే కనుక ఉన్నాయండి. ఇండియా ఎంత కంట్రిబ్యూషన్ చేస్తుంది? ఇండియా ప్రొడ్యూసెస్ జస్ట్ 2% మాత్రమే అండి అరౌండ్ ఆఫ్ ద వరల్డ్స్ యురేనియం, విత్ మేజర్ మైన్స్ పర్టికులర్లీ ఇన్ ద జార్ఖండ్స్ సింగూబమ్ రీజియన్లో మనకి మెజారిటీ ఆఫ్ ద మైన్స్ మనకి అయితే కనుక ఇక్కడే లొకేట్ అయి ఉన్నాయి. 2% మాత్రమే మనం కంట్రిబ్యూషన్ చేస్తున్నాం మనం ప్రపంచానికి. అంటే గ్లోబల్ యురేనియం డిస్ట్రిబ్యూషన్ పరిస్థితి ఎలా ఉందని చూస్తే కనుక Kazakhstan is in the top position. The Central Asian country Kazakhstan is in the top position with around 42% of the global production. Then we have the Canada just at 13%, followed by Australia 12%. They are leading in the uranium production. So the top 3 states, consider the following countries అని చెప్పేసి మనకి. సో Kazakhstan, Canada, Australia, India. సో top 5 producers of uranium ఎవరెవరు? లేకపోతే కనుక అరౌండ్ 50 నియర్ టు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద రిజర్వ్స్ మనకి ఏ సెంట్రల్ ఏషియన్ కంట్రీ మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది? రకరకాల క్వశ్చన్స్ మనకి అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్ మనం ఆస్ట్రేలియాలో చూసుకుంటే, యాజ్ ఐ సెడ్ ఇందాక, ఒలింపిక్ డ్యామ్ ఈజ్ ఇన్ ద ఆస్ట్రేలియా. నెక్స్ట్ అథాబాస్కా బేసిన్ విచ్ ఈజ్ ఇన్ ద కెనడా. సో దీస్ ఆర్ ద ప్రామినెంట్ వెరీ పాపులర్ మైన్స్. నౌ కమింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక, గవర్నింగ్ ద యురేనియం ఎక్స్ప్లోరేషన్, వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ యాక్ట్ కాల్డ్ యాజ్ మైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. సో ఖచ్చితంగా మనకి దీని గురించి తెలియాలి. ఇట్ గవర్న్స్ ద మేనేజ్మెంట్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద మేజర్ మినరల్స్ ఇన్క్లూడింగ్ ఈవెన్ యురేనియం. దిస్ యాక్ట్ ప్లేసెస్ మేజర్ మినరల్స్ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్. దెన్ వీ హ్యావ్ అనదర్ అటామిక్ మినరల్స్ని రెగ్యులేట్ చేయడానికి we have something called as Atomic Energy Act 1962. ఇది మనకి ఎవరు చూస్తారు? ఇట్ ఈస్ ఓవర్సీన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు మనకి చూడడం జరుగుతుంది. దే విల్ సెట్ ద స్టాండర్డ్ ఫర్ రేడియేషన్ కంట్రోల్, పబ్లిక్ సేఫ్టీ అండ్ సేఫ్ డిస్పోజల్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ వేస్ట్. కమింగ్ ఆన్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ చూసుకుంటే కనుక, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ ఆల్ ద యురేనియం మైనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా, దేర్ బై ensuring radiation safety and controlling the radioactive substances. So with respect to, even though uranium is a major mineral, it is not the part of Ministry of Mines, it is the part of Department of Atomic Energy అన్న పాయింట్ మీకు ఇక్కడ అర్థం కావాలి. ఎస్, మేజర్ మినరల్స్ అండ్ మైనర్ మినరల్స్. మేజర్ మినరల్స్ అయితే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కంట్రోల్ చేస్తుంది. మైనర్ మినరల్స్ అయితే కనుక మనకి ఆ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ మనకి కంట్రోల్ అయితే కనుక చేస్తాయండి. సో ఎస్, దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ యురేనియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏవి లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నారు, మన స్టేట్లో ఎవరు, ప్రపంచంలో ఎవరు అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా తెలియాలి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. India and as well as Algeria sign a pact to elevate the defense cooperation and enhance the strategic interests between India and Algeria. సో రీసెంట్గా మనకి మన యొక్క ఇండియన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మనకి రీసెంట్గా మనకైతే కనుక అల్జీరియా అయితే కనుక విజిట్ చేయడం అయితే కనుక జరిగిందండి. అండ్ సిమిలర్లీ మనకు యాజ్ అన్ అఫీషియల్ విజిట్ టు నార్త్ ఆఫ్రికన్ నేషన్ ఫ్రమ్ October 31st to November 3rd. సో దిస్ MOU ఈజ్ మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు ద డిఫెన్స్ పార్ట్నర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేయడం జరిగింది. సో లైక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మన యొక్క హానరబుల్ ప్రెసిడెంట్ సో ద్రౌపది ముర్ము కూడా మనకి ఈ యొక్క ఆఫ్రికన్ నేషన్స్ని అయితే కనుక విజిట్ చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అల్జీరియా, మౌరిటేనియా, మాలావి, ఈ యొక్క 3 ఆఫ్రికన్ కంట్రీస్ని కూడా మనకి విజిట్ చేయడం జరిగింది. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ క్లియర్లీ సీ హౌ మచ్ ఇంపార్టెన్స్ దాట్ వీఆర్ గివింగ్ టు దీస్ పర్టికులర్ ఆఫ్రికన్ కంట్రీస్. ఎస్, having the very good relations with the Africa is very important for us because so Africa is a home for
థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎస్. సో మనకి లైక్ 10 days బ్యాక్ అరౌండ్ ఈవెన్ దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ అయిందండి. సో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా వర్సెస్ ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా వర్సెస్ ఆఫ్రికా. సో లైక్ చైనా ఈజ్ గోయింగ్ అట్ అ ర్యాపిడ్ పేస్ విత్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్ ఇన్ డీపెనింగ్ ద రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆఫ్రికా. రీసెంట్గా మనకు ఒక గ్రాండ్ సమిట్ని కూడా మనకి ఆఫ్రికాలో బీజింగ్లో మనకి చైనా వాళ్ళు ఆర్గనైజ్ చేయడం అయితే కనుక జరిగింది. సో వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద చైనాస్ యాక్టివ్ పార్టిసిపేషన్ కన్నా కూడా కంపారిటివ్లీ ఇండియా ఈజ్ లాగింగ్ బిహైండ్ అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ దిస్ విజిట్ ఈజ్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్ బికాస్ దిస్ విజిట్ విల్ ఫర్దర్ ఎన్హెన్స్ ద డిఫెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అల్జీరియా. అల్జీరియా ఈజ్ ఏ నార్త్ ఆఫ్రికన్ కంట్రీ మనకి విచ్ ఓపెన్స్ అవుట్ టు మెడిటరేనియన్ సీ. మనం మ్యాప్ చూద్దాము. సో జియోగ్రఫీ పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా మనం చూద్దాం. ఐడియల్లీ ఈ యొక్క ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక in order to strengthen the Make in India and in order to enhance the collaboration between the India and as well as Algeria, పర్టికులర్లీ డిఫెన్స్ రిలేటెడ్ టైస్ని స్ట్రెంగ్తన్ చేయడానికి అయితే కనుక వెళ్ళడం జరిగిందండి. లెట్ us discuss some important points associated with this. India and Algeria have signed a MOU, Memorandum of Understanding, to strengthen the bilateral defense cooperation and enhance the strategic ties between India and as well as Algeria. This agreement was signed by Indian Chief of Defence Staff General Anil Chauhan and Algeria's Chief of Staff, that is Chengriha. సో మనకి ఏంటంటే సైన్ చేయడం జరిగింది. ఈ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు సైన్ చేశారు? టు ఎన్హాన్స్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఎన్హాన్స్ ద స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అల్జీరియా. This agreement marks an important step in developing the long-term partnership across multiple sectors as per the Defence Ministry's statement. So the significance, it reinforces or re-established our India's ties. మనకి ఈ పాయింట్ చూడండి. This MOU reinforces the India's commitment to strengthening military relations with Algeria and align with the India's aim to be the Vishwa Bandhu, so reliable partner on the global stage. We always want to be this Vishwa Bandhu or reliable partner. Even yesterday మనము బ్రిక్స్ సమిట్లో మొన్న ఇరాన్తో మాట్లాడడం జరిగింది. ఈవెన్ వీ వర్ ఏ రిలయబుల్ పార్ట్నర్ టు, సో నాట్ ఓన్లీ ఈవెన్ టు ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ఈజిప్ట్, ఇజ్రాయిల్, ఇరాన్, all these particular, even Russia and Ukraine also for that matter. India has established its defense using Algeria and looks forward to more extensive defense collaborations. Now geography perspective lo, so the geographical location ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతాయండి. ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ అల్జీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంపార్టెంట్ బార్డర్స్ వేటితో మనకి షేర్ చేసుకుంటుంది. అల్జీరియా అనేటువంటిది మనకి మాగ్రేబ్ రీజియన్ ఆఫ్ నార్త్ ఆఫ్రికాలో మనకి లొకేట్ అయి ఉంది, విచ్ ఇస్ బార్డర్డ్ బై మెడిటరేనియన్ సీ టు ద నార్త్. లెట్ us see the image. సో ఈ ఇమేజ్ మీరు చూసుకున్నట్లయితే ద నార్త్ ఆఫ్రికన్ కంట్రీ ఈజ్ వాట్ ఈస్ అల్జీరియా అండి. అల్జీరియా పక్కన లిబియా, లిబియా పక్కన ఈజిప్ట్ మనకైతే కనుక ఉంటుంది. అల్జీరియా ఓపెన్స్ అవుట్ టు మెడిటరేనియన్ సీ. ప్లీజ్ బీ వెరీ క్లియర్ హియర్. అల్జీరియా ఓపెన్స్ అవుట్ టు దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీకి మనకైతే కనుక ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి మొరక్కో ఆల్సో ఓపెన్స్ అవుట్, అల్జీరియా, టునీషియా అండ్ లిబియా, ఈ దేశాలన్నీ కూడా మనకి మెడిటరేనియన్ సీకి ఓపెన్ అవుతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఓపెన్స్ అవుట్ టు దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ? ఇక్కడ మనకి నైజర్, సో నెక్స్ట్ చాడ్, మాలి, ఇవి కూడా మనకి ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ కంట్రీస్ ఓపెన్స్ అవుట్ టు దట్ ఆఫ్ ద మెడిటరేనియన్ సీ అని చెప్పేసి మనకి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దేర్ ఫోర్ దిస్ పర్టికులర్ పోర్షన్ మీకు చాలా క్లియర్గా తెలియాలి. ఏ కంట్రీస్ మనకి ద మెడిటరేనియన్ సీకి మనకు ఓపెన్ అవుతాయి, ఏవేవి కోస్టల్ కంట్రీస్ ఇక్కడ అనేటువంటి విషయం మనకు తెలియాలి. అండ్ సిన్స్ ద డిస్కషన్ ఈజ్ రిగార్డింగ్ అల్జీరియా, ఎస్ అల్జీరియా ఈజ్ ఎ కోస్టల్ కంట్రీ అండ్ విచ్ ఓపెన్స్ అండ్ ఇట్ బార్డర్స్ విత్ ద మెడిటరేనియన్ సీ తోటి మనకి బార్డర్ అవుతుంది. ద క్యాపిటల్ అండ్ ద లార్జెస్ట్ సిటీ వచ్చేసి మనకి అల్జీర్స్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద నార్థర్న్ కోస్ట్. సో రీసెంట్లీ మనకి అల్జీరియాకి ప్రెసిడెంట్ కూడా మనకైతే కనుక ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో నౌ అండ్ ఈ క్వశ్చన్ని మనం ఏంటంటే కనుక కపుల్ ఆఫ్ డేస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అల్జీరియా హూ వాజ్ రీసెంట్లీ ఎలక్టెడ్? ప్లీజ్ డూ కమెంట్ ఇట్ అండి. సో ఐ వాంట్ యువర్ కమెంట్స్, ఐ వాంట్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్, దెన్ ఓన్లీ వీ కెన్ కమ్ అప్ విత్ మోర్ అండ్ మోర్ క్వాలిటీ వీడియోస్ దట్ మేము ముందుకు రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో అల్జీరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి ఆ ప్రెసిడెంట్ యొక్క నేమ్ని కమెంట్ చేయండి. సో సిన్స్
వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నౌ దిస్ విల్ బి ఎ రివిజన్ ఫర్ యూ. నౌ కమింగ్ ఆన్ టు ద బార్డర్ కంట్రీస్. సో సీ ఆల్వేస్ ఫ్రమ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్ ద బార్డర్ కంట్రీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్లీ నార్త్ ఈస్ట్ రీజియన్ తీసుకుంటే కనుక మనకి తునీషియా అయితే కనుక ఉంది. అండ్ ఈస్టర్న్ సైడ్ వీ హ్యావ్ ద ఈస్టర్న్ సెక్టర్ మనకి ఏంటి అని అంటే కనుక లిబియా ఈజ్ అనదర్ కంట్రీ. అండ్ దెన్ వీ హ్యావ్ ద సౌత్ ఈస్టర్న్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి నైజర్ అయితే ఉందండి, థర్డ్ ఇంపార్టెంట్ కంట్రీ. సో సౌత్ వెస్ట్రన్ రీజియన్లో మాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ద మౌరిటానియా. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి వీ హ్యావ్ మాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మౌరిటానియా. అండ్ దెన్ వెస్ట్రన్ సైడ్ వీ హ్యావ్ ద Morocco is the country. And finally on the northern side we have a maritime border which is the Mediterranean Sea. సో ల్యాండ్ బార్డర్స్ అయితే మనకి తునీషియా, లిబియా, నైజర్, మాలి అండ్ మౌరిటానియా అండ్ యాజ్ వెల్ యాజ్ మొరక్కోతో షేర్ చేసుకుంటాము. దెన్ అల్జీరియా షేర్ చేసుకుంటుంది. దెన్ మెడిటరేనియన్ సీ ఈజ్ మెరిటైమ్ బార్డర్ మనకి షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అల్జీరియా ఈజ్ ఎ నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అనేటువంటి విషయం మనకి చాలా క్లియర్గా అర్థం కావాలి. ఎస్, దిస్ వాజ్ ఎ సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యొక్క విజిట్ మనకి అనిల్ చౌహాన్ గారి యొక్క విజిట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద ఫర్దర్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అల్జీరియా ఇన్ పర్టిక్యులర్ అండ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా ఇన్ జనరల్ అన్న పాయింట్ మనకి క్లియర్గా గుర్తుండాలన్నమాట. సో మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ దేర్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు రివైజ్ ద రీసెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ విజిట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ మనకి లాస్ట్ టైం మనకి 3 కంట్రీస్ అయితే విజిట్ చేశారండి, అల్జీరియా, మౌరిటానియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాలావి. ఈ యొక్క 3 కంట్రీస్ యొక్క విజిట్, బికాస్ దిస్ విజిట్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి ఇండియన్ ప్రెసిడెంట్ హ్యాస్ విజిటెడ్ దీస్ ఆఫ్రికన్ కంట్రీస్. సో ఆ యొక్క కాంటెక్స్ట్లో మనకి మెయిన్స్ రిలేటెడ్ పర్స్పెక్టివ్లో అయినా అడుగుతారు, లేకపోతే అల్జీరియా గురించి, మౌరిటానియా గురించి, మాలావి గురించి సపరేట్గా అయినా సరే జోగ్రఫీ ప్లేసెస్ ఇన్ న్యూస్ పరంగా కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ మనకైతే కనుక ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మాలావి క్యాపిటల్ మనం తీసుకున్నాం అనుకోండి, లాంగ్ వే అంటారు. సో ద ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి అడిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్లియర్? లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్లస్ బిగ్ 5 కాంబో అయితే కనుక మనం రీసెంట్గా లాంచ్ చేసాము. సో ఇక్కడ మీకు ఏంటి అని అంటే కనుక మొత్తం ఒక ప్యాకేజ్ లాగా మీకు కంప్లీట్లీ కవర్ అయిపోతుంది. ఐడియల్లీ దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి 65,000, బట్ 20,000 ఆఫ్ తోటి మీకు కేవలం 45,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీరు జనరల్ స్టడీస్ కవర్ అయిపోతుంది, ఎన్సీఆర్టీస్ కవర్ అవుతాయి, కరెంట్ అఫైర్స్, సో సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంప్లీట్లీ ఒక ప్యాకేజ్గా మీకు అయితే కనుక కవర్ అవ్వడం జరుగుతుంది. ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. కోర్స్ మీకు ఈ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దట్ మీన్స్ యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే కనుక క్లారిఫై చేసుకుని మీకు నచ్చిన కోర్స్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఎస్, ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్, సో దెన్ it will definitely enrich your preparation అండి. Moving on to that of the next important article. Israel tells the United Nations it is severing the ties with the Palestinian aid agency. So yes, Israel tells United Nations that it is severing its ties with the Palestinian aid agency. సో బేసికల్లీ ఇక్కడ మీరు కాంటెక్స్ట్ చూసినట్లయితే కనుక ఏంటంటే కనుక ద ఆర్గనైజేషన్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, ద పాలస్తీనియన్ ఎయిడ్ ఏజెన్సీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ UNRWA అంటారండి. UNRWA అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్స్ ఏజెన్సీ. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్స్ ఏజెన్సీ. సో దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ బేసికల్లీ వర్కింగ్ for the Palestinian refugees, particularly in the Gaza, West Bank, ఈ యొక్క ఏరియాస్లో మనకి ఏంటంటే కనుక గాజా అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బ్యాంక్, ఈ యొక్క ఏరియాస్లో హ్యుమానిటేరియన్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తూ అంటే రిలీఫ్ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్స్ ఇవి కూడా మనకి సప్లై చేస్తున్నటువంటి ఆర్గనైజేషను ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్స్ ఏజెన్సీ. ఈ యొక్క UNRWA అనేటువంటి ఆర్గనైజేషన్ని మనకి ఎవరు క్రియేట్ చేశారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ క్రియేటెడ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ in order to provide the humanitarian aid to these Palestinian refugees in these places, that is Gaza and as well as the West Bank territories. So now
విచ్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఇన్ ద ఇయర్ 1967లో మనకి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుని ఇజ్రాయిల్ ఏం చేశారు అని అంటే దే హ్యావ్ రికగ్నైజ్డ్ దిస్ రిలీఫ్ ఏజెన్సీ. సో దే హ్యావ్ రికగ్నైజ్డ్ దట్ అండ్ దే హ్యావ్ ఈవెన్ గేవ్ ద పర్మిషన్ ఇన్ ఆర్డర్ టు వర్క్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇజ్రాయిల్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ద ఎయిడ్ టు ద హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు దీస్ పర్టికులర్ రెఫ్యూజీస్. ఈ యొక్క రెఫ్యూజీస్కి 1967లో ఒక అగ్రిమెంట్ అనేటువంటి దాన్ని సైన్ చేసుకుని వీళ్ళు ఏంటంటే కనుక ఈ యొక్క రిలీఫ్ అంతా కూడా మనకి ప్రొవైడ్ చేయడానికి రికగ్నైజ్డ్ ఇచ్చారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇన్ ద ఇయర్ మొన్న అక్టోబర్ 7th 2023 లాస్ట్ ఇయర్ మనకు తీసుకుంటే కనుక దేర్ వాజ్ ఏ డెడ్లీ అటాక్ హ్యాపెండ్ బై హమాస్ ఆన్ టు దట్ ఆఫ్ ఇజ్రాయిల్. సో మీరు సోషల్ మీడియాలో వాటిల్లో కూడా చూసి ఉంటారు, లైక్ థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ మనకైతే కనుక ఫైర్ అయ్యాయి అని చెప్పేసి ఫైర్ అవుతున్నట్టుగా మనకి సోషల్ మీడియా పిక్చర్స్ అయితే కనుక మనకు వచ్చాయి. యాక్చువల్లీ మనకి దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. సో ఇన్ ద రీసెంట్ టైమ్స్ అండి. సో మనకి ఈ యొక్క Israel-Palestine conflict dates back to the decades altogether, but very recent escalation has started in the year October 7th 2023 when there was a deadly attack carried out by the Hamas from Gaza onto that of the Israel. ఇజ్రాయిల్ మీద ఏం చేశారు అని అంటే ఈ హమాస్ అనేటువంటి గ్రూపు సో థౌజండ్స్ ఆఫ్ రాకెట్స్ని మనకి ఫైర్ చేయడం జరిగింది. సో విత్ దట్ ద స్టార్టెడ్ నౌ ఇజ్రాయిల్ ఈస్ మేకింగ్ ఎన్ ఎలిగేషన్ ఆన్ టు దట్ ఆఫ్ ద ఆన్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్స్ ఏజెన్సీ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. ఏమని UNRWA యొక్క స్టాఫ్ కూడా దే ఆర్ సపోర్టింగ్ ద హమాస్ ఇన్ వేజింగ్ ఏ వార్ ఇన్ బేసికల్లీ మిజైల్స్ ఫైర్ చేయడానికి ఆన్ పర్టికులర్ ఇజ్రాయిల్ మీద టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ని క్యారీ అవుట్ చేయడానికి ఈ యొక్క UNRWA ఏజెన్సీ కూడా దీంట్లో ఉండేటువంటి కొంతమంది అఫీషియల్స్ కూడా మనకి హమాస్కి సపోర్ట్ చేస్తున్నారు. వీ హ్యావ్ యాక్చువల్లీ అలౌడ్ ద UNRWA ఇన్ అవర్ కంట్రీ జస్ట్ టు ప్రొవైడ్ ద హ్యుమానిటేరియన్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తారన్న ఉద్దేశంతో మా కంట్రీలో వీళ్ళని మేము ఏంటి అని అంటే కనుక రానివ్వడం జరిగింది. బట్ ఇదే UNRWA హ్యుమానిటేరియన్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తున్నాము అనేటువంటి ముసుగులో మనకి హమాస్కి సపోర్ట్ చేస్తూ మా మీదనే వైలెంట్ అటాక్స్కి క్యారీ అవుట్ చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు అనేటువంటిది మేమైతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనే లేదు దాని గురించి. సో దేర్ ఫోర్ నౌ వీఆర్ క్యాన్సిలింగ్ అవుట్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ దట్ we are signed and we are no more recognizing this UNRWA and we are banning this particular organization from our soil. సో మా యొక్క సాయిల్ నుంచి UNRWA బయటకు వెళ్ళిపోవచ్చు, ఎటువంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్ మేము ప్రొవైడ్ చేస్తాము అని అంటే కనుక ఒప్పుకోము అని చెప్పి ఇజ్రాయిల్ ఈస్ నౌ అఫీషియల్లీ సెండింగ్ ఏ లెటర్ టు యునైటెడ్ నేషన్స్. సి యువర్ బాడీ ద బాడీ దట్ యూ క్రియేటెడ్ UNRWA ఈజ్ ఇండల్జింగ్ ఇన్ ద టెర్రరిజం స్పాన్సరింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అని చెప్పి మనకి ఎవిడెన్సెస్ని కూడా మనకి ఇజ్రాయిల్ గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయడం యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేయడం అయితే జరిగిందండి. బట్ యునైటెడ్ నేషన్స్ ఈజ్ డెనయింగ్ ఆల్ దీస్ ఎలిగేషన్స్ బై సేయింగ్ దట్ UNRWA will not participate in those type of activities and it is mainly concerned with the humanitarian aid only with respect to Palestinian refugees. So now ఇప్పుడు ఈ యొక్క పాలస్తీనియన్ రెఫ్యూజీస్ యొక్క హ్యుమానిటేరియన్ ఎయిడ్ అంతా కూడా ఆగిపోతుంది ఈ యొక్క UNRWAని బయటికి పంపించేస్తే కనుక అని చెప్పి మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా మనకి చెప్పడం జరుగుతుంది. But Israel is saying that no, there are other important groups, right? World Food Program undi, లేకపోతే UNICEF undi. So they can continue the rest of the humanitarian aid. We will allow these particular organizations in order to provide the humanitarian aid. Humanitarian aid ఈ పాలస్తీనియన్ రెఫ్యూజీస్కి ప్రొవైడ్ చేయడంలో ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్స్ మేము ప్రొవైడ్ చేయం. బట్ అవర్ మెయిన్లీ కన్సర్న్ విత్ దట్ ఆఫ్ UNRWA ఓన్లీ. We are very critical about this particular organization because we have lot of evidence with respect to this organization which is supporting the Hamas. Yes అండి. So this is what is the story that you have to understand with respect to this one. Now let us read some important points and exam perspective లో ఈ యొక్క UNRWA గురించి మనకు ఖచ్చితంగా ప్రిలిమినరీలో మనకు అడుగుతారు అండ్ అలాగే మెయిన్స్లో కూడా అడిగేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. సో ద సేమ్ థింగ్ ద స్టోరీ Israel tells United Nations that it is withdrawing its ties with the Palestinian Aid Agency. So now let us read the important points. India has announced its decision to sever its ties with the United Nations Relief and Works Agency for Palestine Refugees in the Near East, UNRWA అంటారు మనకి, accusing some of its employees of being linked to the recent attack by that of the Hamas. Hamas is a group that is there in the Gaza అనేటువంటి ప్లేస్ని రూల్ చేస్తున్నటువంటి గ్రూప్ మనకి హమాస్.
Now, this decision has sparked the international criticism and raises the concern over the future of the Palestinian aid in the Gaza. Why Israel has banned the UNRWA? ఎందుకని బ్యాన్ చేశారు? See, an instruction from foreign ministry notified that UN of its cancellation of agreement with that of UNRWA. This decision follows a vote by the Israeli lawmakers to ban the agency, with enforcement expected to be in late January. సో 2-3 monthsలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బ్యాన్ అయితే కనుక ఇంపోజ్ చేస్తారు. సో విత్ ఇన్ 3 months నౌ దిస్ UNRWA హ్యాస్ టు కంప్లీట్లీ షట్ డౌన్ అండ్ గో అవుట్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్ టెరిటరీస్. Contingent of the United Nations Security Council meeting. What will be the impact? So they expressed the concern that the ban would severely impact and the aid distribution in Gaza, potentially leading to a humanitarian crisis situation అయితే కనుక వచ్చేస్తుంది. బికాజ్ మిలియన్స్ ఆఫ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్కి మనకి UNRWA సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉన్నారు. లైక్ ఎడ్యుకేషన్ నుంచి హెల్త్ సెక్టార్ వరకు మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లో కూడా. సో వీళ్ళందరి యొక్క మనకి వెల్ఫేర్ అనేటువంటిది ఇప్పుడు మనకి స్టేక్లో ఉంటుంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. నౌ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ UNRWA గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది మనకి 1949లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. ఎందుకని? టు ప్రొవైడ్ ద రిలీఫ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ to Palestinian refugees who lost their homes and livelihoods during the Arab-Israel conflicts of 1948. ఫాలోయింగ్ ద 1948 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇజ్రాయిల్. 1948లో మనకైతే కనుక ఇజ్రాయిల్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు మనకి అరబ్ ఇజ్రాయిల్ వార్ అయితే జరిగిందండి 1948లో. సో ఆ వార్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే విత్ సక్సెస్ఫుల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇజ్రాయిల్, సో మెనీ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ గాట్ డిస్పర్స్డ్ ఇన్ టు దట్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ యూ కెన్ సీ దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ వేర్ ద యునైటెడ్ నేషన్స్ రెన్యూవబుల్ UNRWA is providing the relief and aid, food materials to that of the Palestinian refugees. So these people are the Palestinian refugees. So headquarters వచ్చేసి మనకి ఒరిజినల్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ దట్ ఆఫ్ ద బీరట్, లెబనాన్లో మనకి అయితే కనుక ఉండేవి హెడ్ క్వార్టర్స్. బట్ లేటర్ ఈ రోజు మనకి దే హ్యావ్ బీన్ మూవ్ టు దట్ ఆఫ్ వియన్నా అండ్ లేటర్ టు ద గాజా ఇన్ ద ఇయర్ 1996 ఆఫ్టర్ ద ఓస్లో అకార్డ్స్ సిగ్నలింగ్ ద UN commitment to that of the peace process. Now, so the headquarters వచ్చేసి మనకి దే had moved to that of the Gaza. ఏం చేయాలి? ఇట్ వాజ్ ద యొక్క మ్యాండేట్ హ్యాస్ బీన్ మల్టిపుల్ టైమ్స్ రెన్యూడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద అన్రిజాల్వ్డ్ పాలస్తీనియన్ రెఫ్యూజీ సిచ్యువేషన్. ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ టు June 2026 వరకు దీని యొక్క మ్యాండేట్ని మనకైతే కనుక రెన్యూ అయితే కనుక చేశారండి. ఇవి వైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాయి, స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడము, హెల్త్ కేర్ లైక్ క్లినిక్స్ అండ్ హెల్త్ సర్వీసెస్ని ఆఫర్ చేయడము, రిలీఫ్ అండ్ సోషల్ సర్వీసెస్, సపోర్టింగ్ ఫర్ ద వల్నరబుల్ ఫ్యామిలీస్. సో ఆల్ దీస్ రిలీఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్, సో that is camp infrastructure and maintenance improve చేయడం, అండ్ ఎమర్జెన్సీ అసిస్టెన్స్ లైక్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ ఏరియాస్లో వీళ్ళు ఎక్కువ ఆపరేషనల్లో ఉన్నారు ప్రస్తుతం దాకా? దే ఆపరేట్స్ ఇన్ 5 మెయిన్ రీజియన్స్ లైక్ జోర్డాన్, లెబనాన్, సిరియా, గాజా స్ట్రిప్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ బ్యాంక్ విచ్ ఇస్ ఇంక్లూడింగ్ ద ఈస్ట్ జెరూసలంలో వీళ్ళు మనకి యాక్టివ్గా మనకి ఏంటంటే కనుక సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో దే ఆర్ సపోర్టింగ్ అరౌండ్ 5 million పాలస్తీనియన్ రెఫ్యూజీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళ డిసెండెంట్స్ని సపోర్ట్ అయితే కనుక మనకి ఈ యొక్క UNRWA వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్ అబౌట్ ఫండింగ్? సో ఫండింగ్ మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఫండెడ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ త్రూ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ద UN మెంబర్ స్టేట్స్. సో మనకి సో యునైటెడ్ నేషన్స్ మెంబర్ స్టేట్స్ ఈ యొక్క UNRWAకి మనకి వాలంటరీలీ కంట్రిబ్యూట్ చేస్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మిగతా కంట్రీస్ మనకు అవసరం లేదు. బట్ వెన్ యూ టాక్ అబౌట్ ఇండియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సో మొన్న జూలై 2024లో మనం అరౌండ్ $2.5 million మనం ఏంటంటే కనుక UNRWAకి మనం ఏంటంటే కంట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. అండ్ వీ ప్లాన్డ్ టు కంట్రిబ్యూట్ యాన్యువల్లీ. మనం ఈ రోజున చూసినట్లయితే ప్రతి ఏడాది $5 million మనం అయితే కనుక కంట్రిబ్యూట్ చేస్తున్నామండి UNRWAకి. 2018 నుంచి మనం తీసుకున్నట్లయితే ఇప్పటికే $35 million was contributed by the India to
to that of the UNRWA. That clearly shows our commitment towards the protection of these Palestinian refugees యొక్క కాజ్ గురించి మనం ఏంటి అని అంటే కనుక ఎంతలా మనం వీఆర్ కన్సర్న్డ్ అనేటువంటి విషయం మనం ఇక్కడ మన యొక్క ఫండింగ్లోనే మనకైతే కనుక కనిపిస్తోంది. సో మొన్న లేటెస్ట్ మనకి జూలై 2024లో $2.5 million అయితే ఇచ్చాము. ఎవ్రీ ఇయర్ మనము $5 million ఇస్తాము అనేటువంటి కమిట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశాము. అండ్ అలాగే లేటెస్ట్ 2018లో నుంచి మనకి ఇప్పటికీ తీసుకున్నట్లయితే $35 million ఈజ్ ద టోటల్ కంట్రిబ్యూషన్ దట్ వీ హ్యావ్ మేడ్. సో ఈ విధంగా వాలంటరీ కంట్రిబ్యూషన్స్ ద్వారా UNRWA మనకి ఫంక్షన్ అయితే అవుతుంది. సో ఇట్ రిసీవ్స్ ద వెరీ లిమిటెడ్ ఫండింగ్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ రెగ్యులర్ బడ్జెట్ మెయిన్లీ ఫర్ ఇంటర్నేషనల్ స్టాఫింగ్ కాస్ట్స్. సో అయితే UN బడ్జెట్ నుంచి కూడా వస్తుంది, కానీ కంట్రిబ్యూషన్స్ చాలా తక్కువ, వెరీ లిమిటెడ్ కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి మనకి వీటి నుంచి అయితే కనుక వస్తాయి. Yes, so it is unique in having its Commissioner General report directly to that of the UN General Assembly, an appointment that is made by UN Secretary General with approval of an advisory commission. So UNRWA యొక్క Commissioner General ఎవరైతే ఉన్నారో they directly report about the status of the refugees to that of the United Nations General Assemblyకి మనకి డైరెక్ట్లీ వీళ్ళైతే కనుక రిపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. Now a possible mains question that you can expect. Discuss the role of UNRWA in the Palestinian refugee crisis and analyze the impact of Israel's decision to sever the ties with the agency on the humanitarian situation in Gaza. So what will be the impact? So with respect to that of the humanitarian situation in Gaza, so when the Israel has tried to withdraw its decided to cut off its ties with that of UNRWA. UNRWA ఎప్పుడు క్రియేట్ అయింది, UNRWA వర్క్స్ ఏంటి, ఇండియా కంట్రిబ్యూషన్స్ ఏంటి, ఈవెన్ దట్ కెన్ ఆల్సో బి ఏ పాసిబుల్ ప్రిలిమ్స్ స్టేట్మెంట్ మనకి అయితే కనుక అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయండి. ఇండియా కంట్రిబ్యూట్స్ $2.5 million రీసెంట్లీ అండ్ $5 million per year మనం అయితే కనుక కంట్రిబ్యూట్ అయితే చేస్తామని కమిట్మెంట్ అయితే మనం ఇవ్వడం జరిగింది. ఎస్, here they can ask you a statement like India has never contributed to that of the UNRWA. లేకపోతే they'll ask you in this way, పాజిటివ్ వేలో అడగాలంటే for the first time in the year 2024 India has contributed around $2.5 million in July 2024 అని చెప్పేసి అడుగుతారు. ఈవెన్ దట్ వాజ్ ఆల్సో రాంగ్ స్టేట్మెంట్ బికాస్ ఇట్ వాస్ నాట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. సో వే బ్యాక్ నుంచి మనము ఎప్పటికీ $35 million మనకి ఈ యొక్క UNRWAకి కంట్రిబ్యూట్ చేసాము. పాలస్తీనియన్ కాజ్ని మనం అయితే కనుక సపోర్ట్ చేస్తున్నాం. Yes, this is what is the next important article that you are expected to know about. Moving on to the next one. Next important article, IAFs. So the MiG-29 fighter crashes near Agra. The pilot ejects to that of the safety. సో ఈ యొక్క రొటీన్ డ్రిల్స్లో మనకి రీసెంట్గా సో ఆగ్రాలో మనకి యొక్క MiG-29 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అయితే కనుక మనకి క్రాష్ అయితే అయిపోయిందండి. బట్ హవెవర్ ఫార్చునేట్లీ మనకి ఏంటంటే అదృష్టవశాత్తు ద పైలట్ హ్యాస్ సేఫ్లీ ఎజెక్టెడ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఏంటి అని అంటే కనుక ఎజెక్ట్ అయ్యి సో హీ హాజ్ ల్యాండెడ్ సేఫ్లీ. సో హియర్ అండ్ అన్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ ఆల్సో బీన్ ఆర్డర్డ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద క్రాష్ ఆఫ్ దిస్ ఎయిర్క్రాఫ్ట్. So in this context మనకి MiG-29 last time 2024లో there was a question like how many of the aircrafts, fighter aircrafts are 5th generation aircrafts అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే కూడా రావడం అయితే జరిగింది. In this context let us read some important points. So a MiG-29 fighter jet of the Indian Air Force crashed near Agra on Monday. The pilot has ejected safely. So let us read some important points. A MiG-29 fighter jet of the Indian Air Force crashed near Agra during a routine training sortie after experiencing a system malfunction, but however the pilot ejected safely. See, this is a representational image of the MiG-29 అండి, which is a fighter aircraft అనమాట. మన కంట్రీలో వీటిని మనం ఏంటంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్గా మనం అయితే కనుక యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో సిన్స్ ఇట్ encountered a malfunction while on a training sortie near the Agra, the pilot has successfully maneuvered from before ejecting onto that of the safety. No damage was reported to life or property on that of the ground. An inquiry was also ordered. Now these are some of the important points. MiG-29 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ గురించి మెయిన్గా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేంటి. సో MiG-29 అనేటువంటిది లైట్ వెయిట్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ రష్యా అండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ డెవలప్డ్ బై రష్యా, ప్రైమరీలీ డిజైన్డ్ ఫర్ దట్ ఆఫ్ ద ఎయిర్ డిఫెన్స్ అండ్ ఇట్ వాజ్ ఏ మనకి 4th generation aircraft. It serves as one of the India's premier air defense fighters
which is known for their agility and as well as the combat capabilities. IAF, Indian Air Force, has inducted the MiG-29 in the year 1985. సో ఐడియల్లీ మనకి ఇవి సోవియట్ యూనియన్, రష్యా వాళ్ళు అయితే కనుక మనకైతే కనుక వీళ్ళు వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మన కంట్రీలో 1985లో మన కంట్రీలో అయితే ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. సో అండ్ ఇండియా కరెంట్లీ ఆపరేట్స్ అరౌండ్ ద 110 MiG-29S in total, including those in the Navy, making it the second largest operator of the MiG-29S after Russia. So the MiG-29 played a very crucial role in the 1999 Kargil war, showcasing its combat capability. So 1985లో మన కంట్రీలో మనం అయితే కనుక ఇండక్ట్ చేసుకోవడం జరిగింది, and it has played a very crucial role in the Kargil war as well. It has since then been an integral part of our air defense with upgrades to maintain its operational effectiveness. ఎప్పటికప్పుడు మనం ఏంటి అని అంటే కనుక అప్పటి నుంచి కూడా మనకి మన యొక్క ఇండియన్ ఎయిర్ డిఫెన్స్లో it became an integral part of our country. IAF has deployed 3 squadrons of MiG-29S, each consisting of around 16 to 18 aircrafts at the Adhampur Air Force Stationలో మనం ఏంటంటే డిప్లాయ్ చేయడం జరిగింది. It is situated significant because about 100 kilometers from Pakistan and approximately 250 kilometers from China. It is regarded as superior to that of the Pakistan's F-16 aircrafts కన్నా కూడా మన యొక్క MiG-29 is much more superior అండి, because it is equipped with the ability to launch the beyond visual range missiles. It enhances the India's air defense capabilities. మన యొక్క ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేయడంలో మనకి ఈ యొక్క MiG-29 has a very crucial role to play. ఎస్, సో ఈ విధంగా మనకి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అని, సో దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యాజ్ వెల్. సో దెన్ దిస్ వాజ్ అ క్వశ్చన్ దట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ UPSC 2024 ప్రీలో మనకైతే కనుక అడిగారు. ఎస్, సో దిస్ ఇస్ ఫ్రమ్ ద డిఫెన్స్ పర్స్పెక్టివ్. దిస్ ఆర్టికల్ గురించి కూడా మనకి MiG-29 గురించి కూడా మనం అయితే కనుక స్టడీ చేయాలండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. UPSC మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము, వేర్ యూ విల్ బి గెటింగ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. లైక్ వీ హ్యావ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఐడియల్లీ ద ఛార్జ్ వీఆర్ ఛార్జింగ్ ఈస్ 30,000 రూపీస్, బట్ యు ఆర్ గెటింగ్ ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫ్ తోటి కేవలం మీకు 25,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఈ కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్, బిగ్ టెక్స్ ఫెయిల్యూర్, అన్సేఫ్ ఆన్లైన్ స్పేసెస్ ఫర్ విమెన్ అని చెప్పేసి మనకైతే కనుక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. సో దిస్ ఇస్ వాట్ ద ఫెయిల్యూర్ ఫర్ ఆఫ్ ద బిగ్ టెక్ కంపెనీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ లైక్ బీట్ ద గూగుల్ ఆర్ బీట్ ఫేస్బుక్, ఏవైతే మనకి సోషల్ మీడియా ఇంటర్మీడియరీస్ ఉన్నాయో వీళ్ళ యొక్క ఫెయిల్యూర్ గురించి అయితే కనుక మాట్లాడుతున్నారు. సో ఇన్ ప్రొవైడింగ్ ద ఆన్లైన్ స్పేస్, సేఫ్ స్పేస్ ఫర్ విమెన్, దిస్ ఈస్ సంథింగ్ GS పేపర్ 2 వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సో విమెన్ సేఫ్టీ అనేటువంటి టాపిక్ అండర్లో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ మీరైతే కనుక ఖచ్చితంగా మీ యొక్క మెయిన్స్ రిలేటెడ్ ప్రిపరేషన్లో మీరు యూస్ చేసుకోవచ్చు. ఎస్, సో ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనకి ఎడిటోరియల్లో మనకి మనీష్ తివారీ హ్యాస్ written very beautifully the important points. So the sufferings of women, so how they are becoming the victims of the harassment, character assassination, ఏ విధంగా మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారు. సో అండ్ ఏ విధంగా సోషల్ మీడియా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్మీడియట్స్ ఏవైతే ఉన్నాయో, సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ సేఫ్ హార్బర్ అనేటువంటి ప్రిన్సిపల్ని ఉపయోగించుకుని మేము అకౌంటబుల్ కాదు, మా ప్లాట్ఫారంలో పబ్లిష్ అయ్యేటువంటి కంటెంట్కి మేమైతే కనుక అకౌంటబుల్ కాదు అని చెప్పేసి, సో వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీస్. సో అని చెప్పి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మాట్లాడడం జరిగింది. లెట్ us డైరెక్ట్లీ రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో చూసుకున్నట్లయితే కనుక దిస్ ఆర్టికల్ బై మనీష్ తివారీ డిస్కస్డ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద బిగ్ టెక్ ప్లాట్ఫారమ్స్ ఇన్ ప్రొవైడింగ్ ద సేఫ్ ఆన్లైన్ స్పేసెస్ ఫర్ విమెన్, పర్టికులర్లీ ఫర్ విమెన్. This article highlights the disproportionate burden of online abuse, misinformation, disinformation which is being faced by women, and they are calling for accountability and strict regulations in order to ensure సేఫ్ డిజిటల్ స్పేసెస్. అంటే ఓవరాల్గా మనకి ఆర్టికల్ ఎలా ఎండ్ చేస్తున్నారు అని అంటే కనుక, సో వీ షుడ్ హ్యావ్ ఎన్ అర్జెంట్ రిఫార్మ్స్ సో దట్ దీస్ సోషల్ మీడియా కంపెనీస్ హ్యావ్ మోర్ అకౌంటబిలిటీ, సో దే హ్యావ్ ద మోర్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అయితే కనుక మన కంట్రీలో మనం అయితే కనుక ప్లేస్ చేయాలి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఏంటి ఇష్యూస్, వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ అంటే,
women are nowadays facing the unique online abuses like including misogyny అంటారు. మిసోజనీ అంటే సో సంథింగ్ ఏ సెన్స్ ఆఫ్ హేట్రెడ్ ఫీలింగ్ ఎగెనెస్ట్ విమెన్, హేట్రెడ్ ఫీలింగ్ ఎగెనెస్ట్ విమెన్ అండి. సో విమెన్ ఆర్ గర్ల్స్ మనకి హేట్రెడ్ ఫీలింగ్, సో ఒక రకమైనటువంటి ద్వేషం, సో ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్, ఒక రకమైనటువంటి ఆ యొక్క హేట్రెడ్ ఫీలింగ్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, విచ్ ఆర్ ఆఫెన్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ట్రోలింగ్ ద డైరెక్టెడ్ అట్ ద మెన్. సో నౌ ద ఇష్యూస్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై విమెన్ ఆర్ ఆల్ టుగెదర్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. బట్ కానీ ఈ యొక్క బిగ్ టెక్ ప్లాట్ఫారమ్స్ దే ఆర్ ఫెయిలింగ్ టు కర్బ్ ద కంటెంట్ దట్ టార్గెట్స్ ద విమెన్స్ ఐడెంటిటీ, కాంప్రమైజింగ్ దేర్ డిగ్నిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ వెల్బీయింగ్, సచ్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫేక్ వీడియోస్. సో టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యావ్ వెరీ వైడ్ అప్లికేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టార్లో మనకి ఈ యొక్క ఫ్రాడ్స్ని మనం కంట్రోల్ చేయడం గురించి, లేకపోతే కనుక మనకి ఏంటంటే కనుక సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ వెరీ హ్యూజ్ అప్లికేషన్స్, బీ ఇట్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్, ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్, హాస్పిటల్, అగ్రికల్చర్, వాట్ నాట్, ఇన్ ఎవ్రీ సెక్టర్ ఏఐ కెన్ ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ అండి. బట్ ఆన్ ద అదర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఏఐ హ్యాస్ వెరీ నెగటివ్ effects as well. One such effect is deep fake videos. సో డీప్ ఫేక్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, లైక్ ఇన్ ద సోషల్ మీడియాలో ఇక్కడ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రష్మిక మందాన, సో న్యూ డీప్ ఫేక్ వీడియో ఒకటైతే కనుక జనరేట్ చేయబడడం జరిగింది. సో అండ్ దెన్ కమ్స్ ఆబ్జెక్టిఫికేషన్ అండ్ బాడీ షేమింగ్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. యాజ్ ఏ రిజల్ట్ దే ఆర్ బీయింగ్ డిస్కరేజ్డ్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ద ఆన్లైన్లో మనకి ఏంటంటే కనుక యాక్టివ్ పార్టిసిపేషన్ అనేటువంటి తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే దెర్ ఈజ్ నో అకౌంటబిలిటీ ఆఫ్ ద సోషల్ మీడియా కంపెనీస్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫేస్బుక్ కానివ్వండి, లేకపోతే గూగుల్, ఇన్స్టా, వాట్ ఎవర్ మే బీ ద సోషల్ మీడియా ఇంటర్మీడియరీ, దే ఆర్ ఎంజాయింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అంటారు. ఆ ప్రిన్సిపల్ని యూస్ చేసి వాళ్ళు ఏంటంటే కనుక ఆ క్లాజ్ యూస్ చేసుకుని సో దే ఆర్ ఎస్కేపింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే కనుక సో బేసికల్లీ దిస్ ప్రిన్సిపల్ ఆర్ క్లాజ్ గివ్స్ ద ప్రొటెక్షన్ టు దీస్ కంపెనీస్. సో ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీస్కి మనకి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తుంది. ఏ విధంగా? వాళ్ళ యొక్క ప్లాట్ఫారమ్స్లో కంటెంట్ ఏది పబ్లిష్ అయినా కూడా సో అదేంటంటే కనుక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. ఫర్ దట్ పర్టికులర్ పనిష్మెంట్ దే ఆర్ నాట్ లయబుల్ ఫర్ ద కంటెంట్ దట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్లాట్ఫారమ్స్. దట్ ఈస్ వాట్ ఈస్ మెయిన్లీ ఆ విధంగా మనకి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. సో చూడండి, ఇప్పుడు ఈ క్లాజ్ను ఉపయోగించుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే సో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ నుంచి మనకి తప్పించుకుంటున్నారు. They are not being accountable now. Social media platforms are often avoiding the accountability by claiming that they only reflect the user behavior and they cannot control all the content. సో మేము జస్ట్ ఒక ప్లాట్ఫామ్, ఒక మీడియం అంతే కనుక మా ప్లాట్ఫామ్ మీద పబ్లిష్ అయ్యేటువంటి కంటెంట్ ఈస్ ప్యూర్లీ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద యూజర్స్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఆఫ్ అవర్ ఒపీనియన్స్, ఇట్ ఈస్ నాట్ ఆఫ్ అవర్ థింగ్స్. సో మా యొక్క ఇది కాదు, అండ్ వీ కెనాట్ కంట్రోల్ ద కంప్లీట్ కంటెంట్ అంతటిని కూడా మేము ఏంటి అంటే కనుక కంట్రోల్ చేయలేము అని చెప్పేసి మనకి ఏంటంటే ఈ యొక్క కంపెనీస్ తప్పించుకోవడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ప్లాట్ఫార్మ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ సేఫ్ హార్బర్ రెగ్యులేషన్స్ విచ్ లిమిట్ దేర్ లయబిలిటీ, మేకింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ హార్మ్ఫుల్ కంటెంట్. సో ఈ యొక్క హార్మ్ఫుల్ కంటెంట్ వల్ల మనకి ఏంటంటే కనుక అటు వాళ్ళని మనం ఏంటంటే రెస్పాన్సిబుల్, వాళ్ళని మనం లయబుల్ చేయలేకపోతున్నాము, అలాగే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ అసలు ఎవరు అనేటువంటిది కానీ కూడా మనం ట్రేస్ చేయలేకుండా సో వాళ్ళని కూడా మనం ఏంటి అని అంటే వీఆర్ అనేబుల్ టు మేక్ దెమ్ లయబుల్ యాజ్ వెల్. అండ్ మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ అగెన్స్ట్ ద విమెన్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్. While technology is often promoted as empowering, it has also facilitated the increased risks for women. Like for example, AI generated deepfake videos, టార్గెటెడ్ హెరాస్మెంట్స్ అనేటువంటివి మనకి చేయబడడం జరుగుతుంది. బయాసెస్ ఇన్ టెక్నాలజీ డెవలప్మెంట్, లైక్ విత్ ఫ్యూయర్ ఉమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ దీస్ సిస్టమ్స్, దేర్ బై కంట్రిబ్యూటింగ్ టు దీస్ ఇష్యూస్. సో మెయిన్లీ టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి ఆస్పెక్ట్లో సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ బయాస్. సో వేర్ ఓన్లీ ఫ్యూ విమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ దిస్ టెక్నాలజీ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకి ఆథర్ అయితే హైలైట్ చేస్తున్నారండి. ఈవెన్ దెర్ ఇస్ ఎన్ ఎకనామిక్ కాస్ట్ యాజ్ వెల్ బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఆన్లైన్ అబ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్,
Online harassment has financial implications for women as well. For example, it can limit their careers. వాళ్ళ యొక్క కెరీర్స్ని మనకి లిమిట్ చేసేయచ్చు, రిస్ట్రిక్ట్ దేర్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ తగ్గించవచ్చు, అండ్ డిటర్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ ద పబ్లిక్ డిస్కోర్స్. అంటే ఒక రకమైనటువంటి ఫియర్, ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ని మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క మైండ్స్లో వీళ్ళు ఈ విధంగా ఇన్కల్కేట్ చేస్తున్నారు, అండ్ ఇంటర్నెట్కి కంప్లీట్లీ దూరంగా వెళ్ళిపోయేలాగా మనకైతే కనుక చేస్తున్నారు అని చెప్పి మనకి ఆథర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ సేఫ్ స్పేస్, సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొవైడ్ ద సేఫ్ స్పేస్ అని చెప్పి మనకి సో ఆథర్ అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సజెషన్స్? మరి ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూస్ ఏంటో, ఛాలెంజెస్ ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. నౌ వాట్ ఆర్ ద ఇష్యూస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బిగ్ టెక్ కంపెనీస్కి ఉన్నటువంటి అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ అన్ని చోట్ల వర్తించదు అని చెప్పి మనకి చెప్పగలగాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ద కంటెంట్, ఎస్పెషల్లీ దట్ ప్రమోట్స్ మిసోజనీ అండ్ యాజ్ వెల్ యాజ్ డిస్ఇన్ఫర్మేషన్. సో సంథింగ్ హేట్రెడ్ ఎగ్నెస్ట్ ద విమెన్ మనకి ఏమైనా కూడా చేసినా కూడా మనకి అలాంటి పర్టికులర్ పోస్ట్స్ని కానివ్వండి లేకపోతే వీడియోస్ని కానివ్వండి కంప్లీట్లీ ఇమీడియట్కి ఏంటి అని అంటే కనుక టర్న్ డౌన్ చేసేయాలి. మోడరేటర్స్ మస్ట్ హ్యావ్ ద పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు మేనేజ్ ద హార్మ్ఫుల్ కంటెంట్ ఎఫెక్టివ్లీ. సెకండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే వీ షుడ్ ప్రయారిటైజ్ ద యూజర్ సేఫ్టీ ఓవర్ క్లిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంగేజ్మెంట్. Proper content regulations should not fall just solely on users reporting the abuse, but must involve more proactive steps by the platforms. సో జస్ట్ ఎప్పుడైనా యూజర్ ఈ రిపోర్ట్ అబ్యూస్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ దాని మీద రియాక్ట్ అవ్వకుండా ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రోయాక్టివ్గా సో ఉన్నటువంటి పోస్ట్స్ ఆర్ దే రియల్లీ హార్మ్ఫుల్ సో ఎగెన్స్ట్ ఏ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, సో బీట్ విమెన్, బీట్ మైనారిటీస్ ఆర్ వాట్ ఎవర్ మే బీ, సో దెన్ ఇమీడియట్లీ డస్ ఇట్ హర్ట్ ఎనీ రిలీజియస్ సెంటిమెంట్స్, సో దెన్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక కన్సిడర్ చేయాలి అని చెప్పి హార్మ్ఫుల్ కంటెంట్ని రిమూవ్ చేయాలి అని చెప్పడం జరుగుతుందండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ జెండర్ బయాస్ ఏదైతే ఉందో టెక్నాలజీ డెవలప్మెంట్లో దాన్ని అడ్రస్ చేయాలి. ఏ విధంగా అడ్రస్ చేయాలి? మోర్ అండ్ మోర్ విమెన్ షుడ్ పార్టిసిపేట్. సో వీ షుడ్ గివ్ మోర్ అండ్ మోర్ ఆపర్చునిటీస్ టు దట్ ఆఫ్ ద విమెన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెసిషన్ మేకింగ్ రోల్స్, సో దట్ వీ కెన్ అడ్రస్ దీస్ జెండర్ బయాస్ రిలేటెడ్ ఇష్యూస్. అండ్ మనము క్రియేట్ అన్ ఈక్విటబుల్ సిస్టమ్స్ రిక్వైర్స్ రెడ్యూసింగ్ ఎగ్జిస్టింగ్ ప్రెజుడైజ్ ఇన్ AI అండ్ అదర్ ఆటోమేటెడ్ టెక్నాలజీస్. So encourage the collaboration for safer online spaces. Governments and companies should work together so that to create a safe online space by enforcing strict policies and investing in the safety mechanisms. మీద మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక వీ కెన్ హ్యావ్ ద సేఫ్ ఆన్లైన్ స్పేసెస్ టు ద విమెన్ యాజ్ వెల్. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేటువంటి దాన్ని పెంచాలి. ఫైనల్లీ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బ్రింగ్ ద అర్జెంట్ రిఫార్మ్స్ టు ఎన్ష్యూర్ ద సేఫ్ ఆన్లైన్ స్పేసెస్ ఫర్ విమెన్, సేఫ్టీ ఓవర్ ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ అండ్ అడ్రసింగ్ ద సిస్టమేటిక్ జెండర్ బయాసెస్. టెక్నాలజీ కెన్ బెటర్ సపోర్ట్ ద విమెన్స్ రైట్స్ అండ్ డిజిటల్ పార్టిసిపేషన్. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ దట్ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ దిస్ హార్మ్ఫుల్ కంటెంట్ అగైన్స్ట్ ద విమెన్ ఈజ్ రిమోట్. ఎస్, అండ్ అకౌంటబిలిటీ అనేటువంటి దాన్ని పెంచాలి సోషల్ మీడియా కంపెనీస్కి. అంతే తప్ప సేఫ్ హార్బర్ ప్రిన్సిపల్ షుడ్ నాట్ బీ లైక్ ఏ బ్లాంకెట్ ఇమ్యూనిటీగా మనకైతే కనుక ఉండకూడదు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వ్యూ పాయింట్స్ ఆఫ్ ద ఆథర్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. Yes, let's move on to that of the next one. Yes, this was the final article for today. RBI invites applications for the deputy governor's post. So deputy governor post ki manaki entante kanaka Reserve Bank of India, which is a central bank of our country, so a bank which manages the government securities and a bank which manages the foreign exchange reserves of our country, so is recently inviting the applications for the deputy governor's post ki aithe manaki applications aithe kanaka invite cheyadam aithe jarigindi. Let us read important points. The RBI has invited applications for the position of deputy governor, as the current deputy governor in charge of the monetary policy, so Patra is scheduled to retire on January 2025. So the existing deputy governor who is in charge of the monetary policy ఎవరైతే ఉన్నారో సో జనవరి 2025లో మనకైతే రిటైర్ అయితే అయిపోతున్నారండి. సో ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్ ద న్యూ డెప్యూటీ గవర్నర్ని మనకి అపాయింట్ చేయడానికి అప్లికేషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఏంటి? అట్లీస్ట్ వీ కెన్ సీ ద ఎలిజిబిలిటీ. మేబీ we are not eligible, but at least we have to know about eligibility. Okay. So candidates must not exceed 60 years of age as of January 15, 2025. They must have at least 25 years of work experience in that of the public administration. Tenure వచ్చేసి మనకి 3 years అయితే అపాయింట్మెంట్ అయితే ఉంటుంది మనకి. సో ద రోల్ ఆఫ్ డిప్యూటీ గవర్నర్ ఇన్ ద ఆర్బీఐ తీసుకుంటే, సో ద ఆర్బీఐ హ్యాస్ 4 డిప్యూటీ గవర్నర్స్, ఈచ్ ఓవర్సీయింగ్ ద డిఫరెంట్ ఏరియాస్ లైక్ మానిటరీ పాలసీ, రెగ్యులేషన్,
financial markets, and as well as operational efficiency. Deputy governors play a very critical role in the RBI's policy making, and they are the members of the key committees like MPC, Monetary Policy Committee, which decides the interest rates కదండి, benchmark interest rates ని మనకి డిసైడ్ చేస్తారు కదా MPC వాళ్ళు. సో like for example repo rate, reverse repo rate, standing deposit facility, marginal standing facility. So these are some of the examples. So Reserve Bank of India గురించి few important points గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక RBI. When you talk about RBI is the India's central banking authority in our country అండి. It regulates our country's monetary system and banking institutionsని కూడా మనకి RBI అయితే రెగ్యులేట్ చేస్తుంది. అసలు మనకి RBI అనేటువంటిది April 1st 1935లో అండర్ ద RBI యాక్ట్ 1934 ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో ద RBI వాజ్ నేషనలైజ్డ్. లేటర్ మనకి ఇనిషియల్గా ఇది ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్ మనకు ఉన్నా కూడా తర్వాత 1949లో మనం దీన్ని నేషనలైజ్ అయితే కనుక కంప్లీట్లీ చేయడం జరిగింది. So RBI is led by a 21-member board of directors, which includes governor, 4 deputy governors, and 2 representatives from that of the Ministry of Finance. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ మనకి అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. కీ సబ్సిడరీస్ ఆఫ్ RBI ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే కనుక సో ద భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రన్ అంటారు మనకి. వీళ్ళే మనకి మన యొక్క ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో వాటిల్లో మనకి సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రింటింగ్ ద ఇండియన్ కరెన్సీ ఇన్ ఆర్డర్ టు మీట్ ద డిమాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సప్లైని మనకి ఏంటంటే కనుక మీట్ అవ్వడానికి. సో ఈ యొక్క నోట్స్ని ప్రింట్ చేసేటువంటి కరెన్సీని ప్రింట్ చేసేటువంటి ఏజెన్సీయే మనకి ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్సిడరీ కంపెనీ ఆఫ్ RBI. సెకండ్ వన్ DICGC, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి డిపాజిట్స్ వేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క బ్యాంకు మనకి ఏంటంటే కనుక కొలాప్స్ అయిపోయింది, మేబీ ఎనీ ఆఫ్ ద రీజన్స్ వల్ల కొలాప్స్ అయిపోయింది. సో దెన్ వాట్ అబౌట్ మై ఫిక్స్డ్ డిపాజిట్? ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ అరౌండ్ సమ్ 10 lakh ఫిక్స్డ్ డిపాజిట్ అయితే కనుక నేను వేసాను అనుకుందాం. సో వేసినప్పుడు మనకి SBIలో వేసాం అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ బ్యాంక్ మనకి XYZ అనేటువంటి బ్యాంక్ ఇది కొలాప్స్ అయిపోయింది అనుకోండి. సో దెన్ వాట్ అబౌట్ మై డిపాజిట్? ఆర్ మై 10 lakhs gone? No. So there will be one organization which comes to the rescue of these depositors, that is known as Deposit Insurance and Credit Guarantee Corporation అనేటువంటి ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ బాడీ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఆ యొక్క డిపాజిట్స్ మనం ఏవైతే వేసామో అవి మనకేంటి అని అంటే కనుక తిరిగి ఇవ్వడం జరుగుతుంది. బట్ నాట్ ద ఎంటైర్ అమౌంట్ అండి. సో ఇట్ వాజ్ క్యాప్డ్ అట్ 5 lakh rupees. ఇట్ వాజ్ ఇనిషియల్లీ 1 lakh rupees అయితే కనుక మనకు ఉండేది. దట్ హ్యాస్ బీన్ నౌ క్యాప్డ్ అట్ 5 lakh rupees వరకు. So 5 lakh is the maximum amount. That means out of 10 lakhs, I will get the 5 lakh back from this particular DICGC. So that doesn't mean that even though I deposited 1 lakh, I will not get 5 lakh and so if I deposit 1 lakh, definitely I'll get the 5 lakh. But inka 5 lakh that enta deposit chesina kuda, so the maximum amount that a depositor can get is 5 lakh. So it basically means that so mana yokka deposits evaithe unnayo avi kuda they are safe. So because this particular body is giving you the guarantee, so it provides the deposit insurance and credit guarantee services to the Indian banks. And one more, so ఇప్పుడు ఈ పలానా XYZ బ్యాంక్ మనకి ఏంటంటే కనుక కొలాప్స్ అయిపోతే ఈ DICGC ఎందుకు మనకి డబ్బులు ఇస్తుంది? ఎందుకనంటే ఈ XYZ అనేటువంటి బ్యాంక్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కనుక ఈ DICGCకి ప్రీమియం పే చేస్తుంది. మనం కట్టేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద, మనం వేసినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీదన ప్రీమియం అనేటువంటిది పే చేయడం మనకి DICGకి చేస్తుంది. దానివల్ల ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ లైక్ ఎన్ ఇన్సూరెన్స్ టు ద బ్యాంక్. సో ఇప్పుడు రేపన్న రోజున నేను కొలాప్స్ అయిపోతే కనుక, నా బ్యాంక్ కొలాప్స్ అయిపోతే కనుక నా డిపాజిటర్లు అందరికీ డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి ఈ DICGCకి మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. ఇది మనకి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అండ్ IT నీడ్స్ ఫర్ ద RBI అండ్ ద బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి చూసుకునేటువంటి ఆర్గనైజేషన్ ఇది. అండ్ దెన్ వీ హ్యావ్ ద ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ అలీడ్ సర్వీసెస్. ఇది మనకి IT రిలేటెడ్ సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుందండి. లైక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే
ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్స్ లైక్ ఆర్టీజీఎస్ అంటారు, మనం నెఫ్ట్ పేమెంట్స్ అవి చేస్తూ ఉంటాం. సో వాటికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి చూసుకునేటువంటి ఆర్గనైజేషన్ ఇది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ప్రమోట్స్ ద ఫైనాన్షియల్ ఇన్నోవేషన్ విత్ ఎ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ద లో ఇన్కమ్ గ్రూప్స్. Yes, so these are the important points with respect to that of the Reserve Bank of India. So these are the initiatives of the Reserve Bank of India, and like Deposit Insurance and Credit Guarantee Corporation is one of the subsidiary. Bharatiya Reserve Bank Note Mudran అనేటువంటిది ఒకటి మనకి. Reserve Bank of India Information Technology. Then next one is Indian Financial Technology and Allied Services, and finally we have the Reserve Bank of India Innovation Hub. Yes, I hope you have understood. Now it's the time to look into that of the today's question. Yes, consider the following statements about the uranium. Okay, number 1, Iran is the leading producer of uranium in the world. Okay, second statement, Karnataka is the leading producer of uranium in India. Okay, third point, India holds 50% of the total uranium reserves in the world. అంటే ప్రపంచం మొత్తంలోనే ఇండియాలో 50% యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నారు, కర్ణాటక ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ఇండియా. ఫస్ట్ స్టేట్మెంట్, ఇరాన్ ఈజ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం ఇన్ ద వరల్డ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్, సో వాట్ ఈస్ ద క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ కరెక్ట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ అండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అన్నెసెసరీలీ. దే ఆర్ ఆస్కింగ్ యూ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్, ఏవి తప్పు అని అడుగుతున్నారు. ఓన్లీ వన్, ఒక్కటే తప్ప, లేకపోతే ఓన్లీ టూ, రెండు స్టేట్మెంట్స్ తప్ప, లేకపోతే ఆల్ 3 స్టేట్మెంట్స్ రాంగేనా, లేకపోతే నన్ ఆఫ్ ది అబౌవ్. నన్ ఆఫ్ ది అబౌవ్ అర్థం ఏంటి, ఆల్ ది అబౌవ్ ఆర్ కరెక్ట్ కాబట్టి యూ హ్యావ్ chosen none of the above. When you feel that all the given 3 statements are correct, then you have to select none of the above. When you feel all the 3 are not correct, then you have to select all 3, because some of the people are confusing with respect to not correct statements ki konta confusion అయితే కనుక మనకు ఉంటుంది. That's the reason I thought to explain it once again. So I hope you know it, and it is very easy, right? Easy. So Iran is a leading producer of uranium, easy. Karnataka, easy. India holds 50%, easy. Yes, but if you know the answer, please do comment your answer, and at the same time, if you have liked the video, please do like it, and let's meet again tomorrow, and until then, happy learning. All the best. Bye bye, take care.